హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుంటారు అని బాగుండాలని కోరుకుంటూ మన ఇంటి వంట ఛానల్ని స్టార్ట్ చేద్దాం. ఇవాళ మన ఇంటి వంట ఛానల్లో మీ టైం అస్సలు వేస్ట్ చేయకుండా దీనికోసం మనం వీకెండ్ వరకు వెయిట్ చేస్తాం కదా, చికెన్ గ్రేవీ కర్రీ లేదంటే పులావ్ బిర్యానీ ఇలాంటి వాటి కోసం అసలు అంత టైమే అవసరం లేదండి. జస్ట్ 45 మినిట్స్లో మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా 2 టేస్టీ వంటలను అయితే చూసేద్దాం రండి. అయితే మనం ముందుగా వెజిటేబుల్ పలావ్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేద్దాం. ఇవాళ ఆల్రెడీ నా చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను, మనం ఒకసారి కిచెన్లోకి వచ్చామంటే ఒక 2-3 వెరైటీస్ అయితే కంప్లీట్ చేయాలి ఒకటే టైంలో కదా. ఏం లేదండి, మనకి ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవడం మాత్రమే టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. దానికోసం అయితే ముందుగా మనం వెజిటేబుల్ పలావ్ అయితే చేద్దాము. దానికోసం ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇక్కడ చికెన్ గ్రేవీ కోసము ఇంకా వెజిటేబుల్ పలావ్ కోసం కూడా ఒకేసారి ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ కట్ చేసుకుంటాం కదా, అది ఇది మళ్ళీ సపరేట్గా చేసుకోం కాబట్టి ఒక కప్పు అంటే మినిమం 1/2 కేజీ ఆనియన్స్ తీసుకొని మనం ఈ వెజిటేబుల్ పలావ్లో హాఫ్ వేసుకొని మళ్ళీ చికెన్ కర్రీలో ఒక సగం వేసుకుందాము. వీడియోని కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. దానికోసం నేను చాలా ఈజీగా చెప్పాలని ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఈ రోజుల్లో గంటలు టైం కేటాయించి వంటలు అవి చేసేంత టైం ఎవరికి ఉండట్లేదు. సో ఈజీగానే అయిపోవాలని చూస్తున్నారు కాబట్టి నేను కూడా అదే మెథడ్లో చెప్తున్నాను, కానీ హెల్తీగా కూడా తినాలి కదా. సో దానికోసం అనమాట మనం ఇక్కడ ఎలాగైతే రెగ్యులర్గా పలావ్ చేసుకుంటామో అలాగే ఆయిల్లో పలావ్ దినుసులు అన్నీ వేసుకొని అందులో మనకి ఏవేవి వెజిటేబుల్స్ కావాలో అన్నీ కూడా ఒక్కొక్క కప్పు వేసేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. నేను ఇక్కడ టైం చూపిస్తూ వంట చేస్తున్నాను, ఎందుకంటే మనం చేసే ప్రాసెస్ని బట్టే మన టైం అనేది సేవ్ అవుతుంది. అంటే చాలా ఇందులో కంగారు పడాల్సింది ఏమీ లేదు, చాలా టేస్టీగా కూడా వస్తుంది. మనం ఎలాగో ఒకటి పొయ్యి మీద వేసిన తర్వాత ఇంకొక సైడ్ ఖాళీగానే ఉంటాం కదా, ఇంకో సైడ్ స్టవ్ కూడా వెలిగించేసి మనం చికెన్ కోసం అయితే చికెన్ గ్రేవీ కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు ఇవన్నీ కూడా వేసుకొని ఓకే ఎంత క్వాంటిటీ అనేది కూడా చెప్తాను. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు చిన్నగా తరిగి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్, అది కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని తర్వాత మనం కడిగి పెట్టేసుకున్న చికెన్ 1/2 కేజీ చికెన్, ఇది 1/2 కేజీ చికెన్కి నేను ఇక్కడ కొలతలు అయితే చెప్తున్నాను. 1/2 కేజీ చికెన్ వేసుకొని అందులో 1.5 స్పూన్ వరకు కారం, ఒక రుచికి తగినట్టు అంటే 1 స్పూన్ అయితే సరిపోతుంది. కొంతమంది కొద్దిగా ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా, దాన్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 లేదా 1కి కొంచెం ఒక పావంతు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అది పక్కన మూత పెట్టేసుకుందాము. ఈలోపు మనకి టైం చూపించాను కదా, ఇప్పుడు కరెక్ట్గా ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి మనకి 20 మినిట్స్ అయితే టైం పట్టింది. ఈ 20 మినిట్స్లో మనకి ఈ వెజిటేబుల్స్ ఏవైతే వేసామో మనం ఇటు సైడ్ పెట్టాం కదా స్టవ్కి ఇంకో పక్కన, అందులో వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయి ఉంటాయి. మనకి 20 మినిట్స్ 15 to 20 మినిట్స్ అయితే టైం సరిపోతుంది. దానికోసం ఇక్కడ నేను వెజిటేబుల్ పులావ్కి నార్మల్ రైసే తీసుకున్నాను, ఎందుకంటే బాస్మతి రైస్ అనేది అందరూ ఎక్కువగా ఇష్టపడరు. సో నార్మల్ రైస్ అయితే మనం ఇక్కడ వాటర్ వేసుకునేది క్వాంటిటీ మారుతుంది, బాస్మతి రైస్కి అయితే మారుతుంది కదా. మనం ఇక్కడ 2 గ్లాసులు రైస్ తీసుకుంటే మనకి 4 గ్లాసెస్ అయితే వాటర్ పడుతుంది. సో వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత మనం 4 గ్లాసులు వాటర్ వేసుకొని కొద్దిసేపు మరగనివ్వాలి. అది పక్కన అవుతూనే ఉంటుంది. ఈలోపు మనం చికెన్ ఎలా ఉన్నది చూసేద్దాం. దానికోసం ఇక్కడ చికెన్ కూడా మంచిగా నీరంతా పైకి తేలిపోయి బాగా ఉడుకుతూ ఉంటుందన్నమాట. అంటే ఉడికిన తర్వాత మనకి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. తర్వాత మసాలా, 1 స్పూన్ గరం మసాలా పొడి, అంతే. చాలా ఈజీగా చేసేయచ్చు, దీనికోసం ఎక్కువ టైం పట్టదు. అమ్మో చికెనా పలావా ఇంత టైం పడుతుంది, మాకు సండే ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ ఏం కాదండి, చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఈ మసాలా కొబ్బరి అన్నీ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి 3/4 గ్లాసు అంటే 3/4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి చికెన్కి, గ్రేవీ కాబట్టి. సో వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత మనం పలావ్ ఎలా ఉందో చూసేద్దాము. దాంట్లో సాల్ట్ సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చూసుకొని, అలాగే చికెన్ కూడా ఉడికిందా లేదా, సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది కొద్దిగా మనం మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. మనము ఇందులో రైస్లో సాల్ట్ వేస్తాము, ఆల్రెడీ కర్రీలో వేస్తాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి లైట్గా. సో అదనమాట. ఇప్పుడు మనకి 1/2 అవర్ అవుతుందన్నమాట టైము. అంటే 12కి స్టార్ట్ చేసాను నేను, ఇక్కడ 12:30 అవ్వస్తుంది. ఈలోపు మనకి కర్రీ రెడీ అయిపోతుంది. 1/2 అవర్ 35 మినిట్స్ అలా పడుతుంది కర్రీ రెడీ అవ్వడానికి, అంతకన్నా ఎక్కువ టైం అవసరం లేదండి. ఆలోపు కర్రీ అయిపోతుంది. మనకి కొత్తిమీర అది వేసేసుకొని ఒక్క 2-3 నిమిషాలు మగ్గనిస్తే అయిపోతుంది. ఈలోపు మనకి ఇలా రైస్ మగ్గింది కదా, ఈ రైస్లో మర్చిపోయాను నేను చెప్పడము, రైస్ మరిగిన తర్వాత
ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు మరి, ఎందుకంటే మనకి చికెన్లో కూడా ఆల్రెడీ సాల్ట్ కారం అంతా కూడా సరిపోతుంది. మనకి బిర్యానీలోకి అయితే మనం ఇందులో కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, కానీ సాల్ట్ మనకి పలావ్లోకి అవసరం లేదు. సాల్ట్ తక్కువ ఉన్నా కానీ సరిపోతుంది, ఎందుకంటే మనం కర్రీ యాడ్ చేసుకొని తింటాం కాబట్టి. సో మరిగేటప్పుడు ఇలా రైస్ కూడా వేసుకోవాలి. ఇక్కడ చిన్న టిక్ ఏంటంటే, మనం ఇలా రైస్ని కూడా మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఇలా మనం ఎలా అయితే రైస్ మామూలు రైస్ ఎలా అయితే ఉడకబెట్టుకొని లాస్ట్ కొద్దిగా వాటర్ ఉండినాక ఆ మూత పెట్టేసుకొని దమ్మేసుకుంటాం కదా, అలాగే యాజ్ టీస్గా ఇక్కడ మూత పెట్టకూడదు. కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా మరిగిన తర్వాత కొద్దిగా నీరు తగ్గుతున్నాయి, లాస్ట్లో కొద్దిగా దమ్ముకేద్దాము అన్న స్టేజ్ వచ్చినప్పుడు మనం దాన్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. అప్పుడు వరకు కూడా మనకి ఇలా హై ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి. మనకి చూసారు కదా 35 మినిట్స్ లోపు మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకొక 10 మినిట్స్లో మనకి రైస్ కూడా రెడీ అవుతుంది. చూసారు కదా రైస్ అనేది బాగా ఉడుకుతుంది, ఉడికిపోయింది కూడా కరెక్ట్గా 40 మినిట్స్. చూసారా మనకి తక్కువ టైం అయితే ఇలా బాయిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ అయితే సరిపడా మనకి 45 మినిట్స్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా చికెన్ గ్రేవీ కర్రీ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.